వద్దు. ఏమైనా కావాలా? బాగా లేకపోయినా నువ్వు కట్టుకోవాలి. ఆ? పట్టు చీర. ఇంత ఖరీదైన చీర నాకు వద్దండి. వద్దంది కదా, వెళ్ళి వాపస్ చేయి. రిబేట్ లో కొన్నట్టున్నాడు, చూస్తే ఓల్డ్ స్టాక్ లో ఉంది కదా. చిచి, చీర బాగానే ఉంది కానీ మరికని తీసుకో. టంటడాయ్. చీర బాగుంది కదా. పాపం ఒక నెల జీతం మొత్తం పెట్టుకొని ఉంటాడు. పాలవాడు వస్తే ఏం చేయాలి? జరీ బార్డర్ చింపివ్వు. ఆశ దోశ అప్పడం వడ నేనే ఇవ్వను. ఏమిటిది? ఇక నువ్వు వంట చేయడానికి వీల్లేదు, నేను చేస్తాను. నువ్వు వంట చేసి చేసి నీ చేతులు వాచిపోయాయి. వెళ్ళు, వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో. అరగంటలో వంట పూర్తి చేసి తీసుకొస్తాను. వెళ్ళు. వెళ్ళమంటుంటే వద్దు. ఒంటరిగా కూర్చున్నావే, ఆనంద్ గడికి రాలేదా? వంట చేస్తున్నాడు. వచ్చాడా? భోజనం రెడీ. వచ్చేసావా? నువ్వు తగలడు, తిందువు గాని. తుడుచుకున్నావు కదా, ఇటివ్వు. ఇదేంటి కూర? ఏది అనొచ్చనుకుంటాను. ఏట్రా పూతరేక తీయగలేదేమిటి? చిచి, కంట్రీ కంట్రీ. ఇది పూతరేక కాదు, చేతులు తుడుచుకునే పేపర్. ఉప్పు దేంటో కూరలో ఉండదు. ఉందే. ఉండడానికి వీల్లేదు. చెప్తుంది. కూరకు ముందు సాంబారు చేస్తుంటే చెయ్యి జారి ఉప్పు డబ్బా మొత్తం సాంబార్లో పడిపోయింది. కూరలో ఉప్పు ఎలా ఉంటుంది? ఇదేంటి ముల్లంగి ముక్క? చిచి కాదు, ఉప్పు డబ్బా మూత. వద్దు, ఉప్పు డబ్బా మూత. అయ్యో, నువ్వు ఆ కూరేసి తిను. నీ మొహం లాగా నల్లగా ఉంది. ఇంత తెల్లని పిల్ల ఎలా తినగలదనుకున్నావురా? బుక్ చూసే చేశాను రా. 36వ పేజీలో క్యారెట్ కూర ఎలా చేయాలో రాసుంది. చివరి పేజీ చూస్తే చింతిస్తున్నాం. 36వ పేజీ 63వ పేజీ గాను, 63వ పేజీ 36వ పేజీ గాను మారిపోయింది. క్షమించండి అని రాశారు. అది నా తప్పు కాదు, అచ్చు తప్పు. సరే, ఈ ములక్కాడ ఏమిటో ఎంత ముద్రగా ఉంది. ఇది మునక్కాడ కాదు, ఉప్పు డబ్బాలో స్పూను. పూనా? ఆనంద్, నువ్వు నాకేదైనా సహాయం చేయాలనుకుంటే ఆ మొత్తం నేనే తినాలా? వద్దు. నాకు చదువు నేర్పుతావా? ABCD. అది నాకు తెలుసు. తెలుసా? చెప్పు చెప్పు చెప్పు. ABCD ఎప్పు, నీ తాత పిల్లక టప్పు. నా తాత పిల్లక టప్ప. వెరీ గుడ్. జనవరి, అది ఫిబ్రవరి. నాకు తెలుసు. జనవరి, ఫిబ్రవరి, మార్చురి. ఏమిటి మార్చిరియా? ఇక నీకు తెలిసింది చాలు. ఇదేమిటో చెప్పు. తెలుసు వెరీ గుడ్. కానీ మర్చిపోయాను. ఎం ఫర్ మదర్ అంటే అమ్మ. నా అమ్మ. ఎం ఫర్ మదర్ అంటే అమ్మ, నీ అమ్మ. ఇదేంటో చెప్పు. అది మర్చిపోయాను. డబ్ల్యూ అంటే ఏమిటి? నీ అమ్మ తలకిందులైంది. ఏమిటి? నా అమ్మ తల్లకిందులైందా? నువ్వే కదా అమ్మని తలకిందులు చేసావు. అవును, నేనే చేశాను. ఇదంతా నా తప్పే. ముందు నువ్వెవరి దగ్గరైనా సరిగ్గా నేర్చుకునిరా. నా పెళ్లి గురించి మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. నేను ఆల్రెడీ ఇక్కడ ఓ అమ్మాయిని చూశాను, మనస్సు ఇచ్చేశాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, ఒప్పుకోకపోయినా చేసుకుంటాను. మీ మనస్తృప్తి కోసం ఒకసారి వచ్చి చూసి వెళ్లాల్సింది. ఇట్లు మీ చిరంజీవి. ప్యూన్ ఉద్యోగమైనా సరే ముందు ఈ ఉద్యోగాన్ని వదిలి ఈ ఊరు నుంచే వెళ్ళిపోవాలి, లేదంటే నా పెళ్ళని వెళ్ళు. అమ్మో, ఎవరన్నా ప్రేమించాలి అంటే మినిమం పర్సనాలిటీ కావాలరా. వేధవని వేధవ. 3 అడుగులు ఉండేవాడు 2 అడుగులు దాన్ని చూసుకోవాలి గాని క్లియోపాట్రా కావాలంటే ఎట్లా? ఒరే ఫూల్, అందం అడుగుల్లో లేదురా. అన్నిటికన్నా పొడవుగా ఉండే జిరాఫీ జూలో ఒంటరిగా తిరుగుతోంది. చిలకలేరా జంటగా ఉండేది. ఆ మాటకొస్తే ఇంత పొడవుగా ఉన్న వీడికి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండాలి. మధ్యలో నా గొడవ ఎందుకురా? అది కాదు బామర్దే. నోర్మయ్, వాడిని బావమర్దని అంటే నీ 4 కోసేస్తాను. అలా పిలిచే హక్కు నా ఒక్కడికి మాత్రం ఉంది. బుర్రతో ఆలోచించరా. రేపే నేను మేనేజర్ అయిపోతాను. మారుతి కారు కొంటాను. డ్రైవింగ్ సీట్ లో నేను, నా పక్కన పద్దు భుజం మీద నా చెయ్యి. నీకంటే ముందు అప్పు చేసి నేను మారుతి గారు కొంటాను. డ్రైవింగ్ సీట్ లో నేను. చూసే వాళ్ళకి నువ్వు డ్రైవర్ లాగా, అమ్మాయి ఓనర్ లాగా కనబడతావు. ఏంట్రా వాగుతున్నావు? నేను డ్రైవర్ పద్దు నాది. పాది నేను పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకుంటాను. నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. కావాలంటే వచ్చే జన్మలో ఎక్కువగా వాళ్ళతో మాట్లాడమంటే చంపేస్తా. నువ్వేగా చెప్పావు. అవును, నేనే చెప్పాను. ఇప్పుడు నేనే వద్దని చెప్తున్నాను. పాపం, వాళ్ళు మంచి వాళ్ళు తెలుసా?
అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నేను ఒక బ్రోకర్ లాగా నువ్వు ఒక రేయ్, లూ! హస్కెల్, పొద్దున ఆ మాట్లాడడానికి నోరేలా వచ్చిందిరా? ఏమన్నాడు? ఈ చీర నీకోసమే తెచ్చాం. నాకెందుకండి, వద్దండి. పర్వాలేదులే పద్మ. మ్, ఎలా ఉంది నాన్న? మహాలక్ష్మిలా ఉందంటున్నారు. ఓహో. ఏమ్మా సరిగ్గా భోంచేవా? ఇంత సన్నగా ఉంటే ఎలా? మా ఊరికి తీసుకెళ్లి బాగా తమలపాగులు పెట్టి అదే తిండి పెట్టి లాగేసి పంపిస్తా ఉంటున్నారు. ఒరేలు, మా పేరెంట్స్ నమస్కారం అండి. నమస్తే. నీతో మాట్లాడడానికి వచ్చారు. పద్దు ఇక్కడ ఉందండి. ఏయ్, పద్దు, లే, లే. పెద్దవాళ్ళ ముందు కూర్చోచ్చా? లే, నువ్వు చెప్తాను. అదేమిట్రా? వెళ్ళి కాఫీ తీసుకురా. వాళ్ళు కాఫీ తాగారు, అదిగో. పర్వాలేదు, నువ్వు తాగిరా పో. అమ్మయ్యా, ఇంతకాలానికి మా వాడు పెళ్లి కొప్పుకున్నాడంటే అంతా మీ చలవే బాబు. చిరంజీవి పెళ్ళా? నాకు చెప్పలేదే. ఏమయ్యా పెళ్లి కొడుకు? మీ కజిన్ నన్ను ఎలా టీచ్ చేస్తుందో. అందుకే లోపలికి వెళ్ళమన్నాను. ఇలా ఎగతాళి చేస్తే ఆయనకి బాంతి అవుతుంది. నువ్వు ముందు లోపలికి వెళ్ళి పో. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఆఫీస్ లోనా? జూ పార్టీకి వెళ్దాం. జూ? చిచ్చి, హోటల్కి వెళ్దాం పదని. హోటల్కా? వెంకటేష్, ఏమిట్రా ఇది? నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా? ఏమిటమ్మా నువ్వు ఇప్పుడు వచ్చావు? అత్తయ్య, రండి రండి. ఏమ్మా, మా వాడేదో నిన్ను కొట్టాడు తిట్టాడు అన్నారు. చచ్చా, అదే లేదు అత్తయ్య. అదేమిటో మీరు లోపలికి వెళ్ళి మాట్లాడండి. పొండి. మన జూకి ఒరేయ్, వెళ్దామండి. నీకోసం ముసలి గ్యాంగ్ వచ్చింది. రండి 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 రండి. ఏదేదో విన్నాం బాబు, మనసు బాధపడి అమ్మాయిని ఊరికి తీసుకెళ్దామని వచ్చాం. వెరీ గుడ్. మా మావయ్య గారు మీరు ముందు లోపలికి వెళ్ళండి. పెద్దవాళ్ళందరూ ఉండగానే పెళ్లి విషయం మాట్లాడుకోవడం మంచిదంటున్నారు బాబు. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా అమ్మగారితో మాట్లాడి. అమ్మా 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 గుర్తుందా? ఓ అలాగే ఉన్నారు. అలాగే ఉన్నారా? ఎవరు అనుకుంటున్నారు? ఎవరో అనుకుంటారు. నోరు పోయి. ఈ అబ్బాయి ఎవరు? పక్కింటి వాడు. ఓహో, మీరిద్దరు కాస్త ఇలా వస్తారా? అదెలా? ఆయనకి పెళ్లి కారుతున్నారు చెప్పారు. నేను హాయిగా ఉన్నాను. మరి చంటి అలా చెప్పాడేమిటి? చంటి మా ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? మీరు మా తాతగారితో మాట్లాడండి. మీరు చెప్పింది ఆయన విని ఓకే అంటే మాకు ఓకే. ఒక్కడు ఓకే. మీ అబ్బాయి మా మనవరాలి చాలా హింస పెడుతున్నాడట. మా చంటి చెప్పాడు. చిట్టి, అదేం లేదండి, పువ్వులా చూసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంతకీ నువ్వెవరు బాబు? అల్లుడు, కాబోయే అల్లుడు. అల్లుడా? అవును, అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నాడా? మీరు చెప్పింది వాస్తవమే ఉండదా? మరి నేను చెప్పేది అదేనయ్యా. వెళ్ళొస్తాను బాబు. ఏంటత్తయ్య, ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు? నేను వెంటనే వెళ్ళకపోతే మీ మామయ్య పేకాటలో ఇల్లు కూడా తాకట్టు పెడతారు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తానమ్మా. నేను బస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. నేను దింపొస్తానులే బాబు. ఆ. పదండమ్మా. వస్తాను. ఎన్నిసార్లు చెబుతావయ్యా? నాకు అర్థం అయింది. మాట్లాడారా? మీరు మాట్లాడింది ఈ లోకల్లో అర్థం చేసుకుని నేను ఒక్కరేనా? పాపం మూగవాడు. సరే, అవును అనకపోతే బాధపడతాడని నేను తలూపాను. వస్తాను అల్లుడు. అలాగే. అల్లుడు ఇక్కడ కాదు, అక్కడ ఉన్నాడు. తెలుసు, అతను అల్లుడని అనకూడదు. అతనికి ఇంకా పెళ్లి కాలేదని, మన పద్మ తనకి చెల్లెలవుతుందని చెప్పాడట. ఆయన మాటల్ని బట్టి అర్థమైందది. మీకు వినబడదు కనుక అందరిలోనూ అరిచి చెప్పాల్సి వచ్చింది. ఇది నాకు తెలుసు, ముందే చెప్పారు. అయినా నన్ను బాగానే చూసుకుంటున్నారుగా. వెళ్ళండి నాన్న, వెళ్ళండి.